హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ ఓకే. ఇప్పుడైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. మా ఊర్లో రాజారంలో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము. 21 ఫంక్షన్ అనమాట. ఉయ్యాల ఫంక్షన్. మా తెలిసిన మా చుట్టాలు సిస్టర్ వాళ్ళ కూతురు ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము. మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు. ఇక్కడ నుంచి మేము అందరం కలిసి కార్లో వెళ్ళిపోతాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నా వీళ్ళుంటే వీడియో తీసి మళ్ళీ పెడతాము, లేదంటే లేదు. ఇదనమాట, బయలుదేరుతున్నాం. మా అమ్మలు ఎప్పుడో వచ్చారు, చాలాసేపు అయింది వచ్చి. నేను రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. నేను కాదు కానీ మా అమ్మ రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. దగ్గర దాకా మబ్బులు ఉంది, మంచిగా చల్లగా ఉంది. ఇప్పుడు ఎండ వచ్చేసింది. వచ్చేదా ఫస్ట్ పెట్టలేదు, తర్వాత పెట్టింది. ఓకే, చూసారు కదా ఫంక్షన్ వీడియో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఊర్లోనే ఫంక్షను, మా అత్తయ్య వాళ్ళ కూతురుది అనమాట, 21st. అలాగే మా చేను దగ్గర కూడా వచ్చాము, పొలం దగ్గరికి. మిరప తోట ఏమో ఇటు సైడ్, వెనకేమో చాలా గ్రీనరీ కనిపిస్తుంది కదా. అక్కడేమో మళ్ళీ మనకి ఎండాకాలం కూడా నాటేస్తారనమాట. ఆల్రెడీ వర్షాకాలం అయిపోయింది, కోసేసి ఒడ్లు అన్నీ కూడా వచ్చేసాయి. మళ్ళీ సమ్మర్లో కూడా వేస్తారు వేసంగి అని. అదైతే వెనక నాటేశారు. కొంచెం నీళ్ళు సరిపోవనేసి కొంచెం తక్కువగా వేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిరప తోట. ఈ తోట ఏరుతున్నారు, అక్కడక్కడ ఉన్నారు చూసారా. దూరం నుంచి మెయిన్ రోడ్ మించి తీశారనమాట మా వారు వీడియో. అక్కడైతే తోట ఏరుతున్నారు. ఇవి ఫుల్ కారంగా ఉంటాయి మిరపకాయలు, తేజ మిర్చి అంటాము. ఆ తోట వేసాము, బాగుంది తోట అయితే. ఇది సెకండ్ టైమో ఏమో ఏరడం. చూసారా, మొత్తం కొంచెం జూమ్ చేసి తీశారనమాట. అక్కడొకళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను మా అత్తయ్యను. దాంట్లోకి వెళ్తే నేను కొంచెం దూరం వెళ్ళాం కానీ ఆ కొమ్మలు మొత్తం చీరలకి పట్టేసి లాగేస్తాయి అనేసి వెళ్ళలేదనమాట ఇంకా లోపల దాకా. మా మామయ్య వెళ్ళి మొత్తం అంతా తోటంతా తిరిగేసి వచ్చారు. చాలా బాగుందని చెప్పారనమాట. మేమైతే వెళ్ళలేదు, మా వారు కూడా వెళ్ళలేదు. ఇంకా మా ఇంటికి వచ్చే ముందే నేను టిఫిన్ చేసి రెడీగా పెట్టేశాను. ఇదేమో పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం చేశాను పూరి. ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి ఏం లేదనేసి పూరి పిండి కలిపేసి చేశాను.
అలాగే మాకు కూడా చేసేసాము. ఇంకొన్ని వాళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత మిగతావి చేశాను అనమాట. స్కూల్ టైం అయిపోతుంది కదా, అన్నీ ఒకసారి చేస్తే లేట్ అవుతుంది. మా దీవెనకి ఇంకా జడలు వేయాలనేసి వాళ్ళిద్దరికి చెరో 2 వేసేసి ఇచ్చాను. తర్వాత మేమైతే పూరి చేసుకొని టమాటా పచ్చడి చేసేసి తినేసి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే టిఫిన్ చేశారు. ఇంకా అక్కడ ఫంక్షన్ అంటే కొంచెం అంటే లంచ్ లేట్ అవుతుంది కాబట్టి కొంచెం హెవీగానే తిని వెళ్ళాలి ఇంట్లోనే. ఫంక్షన్లో కూడా తినొచ్చు, ఉప్మా పెట్టారు కానీ ఉప్మా మనకి ఇంట్లోనే ఎక్కదు సరిగ్గా, ఇంకా బయటకైతే అస్సలు ఎక్కదు. జావాను అది తింటారు అత్తయ్యను మామయ్య, జావ తాగుతారు కానీ జావ తిన్నా తొందరగానే ఆకలేస్తుంది. అందుకనే పూరీ చేశాను అనమాట. కొంచెం ఒక 2-3 తిన్నామంటే ఇంకా ఆకలేదు లంచ్ టైం వరకు అనేసి. అదేంటి ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేదు కానీ బయటికి వెళ్ళడం మాత్రం తెగ ఆకలేస్తూ ఉంటుంది. కొంచెం లేట్ అయినా లంచ్ టైంకి ఆకలేస్తుంది. అందుకనే నేను దోశ కానీ పూరీ కానీ తింటే కొంచెం సేపు మనం బ్యాలెన్స్ చేసుకోగలం, 1 అవర్ అటు ఇటు అయినా. మొత్తానికైతే పూరీ చేసి తినేసాము. నెక్స్ట్ టీ పెట్టాము, టీ తాగేసి రెడీ అయ్యి బయలుదేరాము. పిల్లల్ని పంపించేసి ఇల్లు క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ మళ్ళీ వస్తుంది కదా తోమడానికి పని ఆవిడ, కోసం బయట పెట్టి అన్నీ చేసేసి నేను రెడీ వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది.